2వ అధ్యాయము 1 నుండి 11 అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని అనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినంత చేయడనను. యూదులు శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి చూచి క్రియ చేసి తన మహిమను బయలుపరిచినది. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు వారికి శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమింపబదులైనారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరము ద్వేషించేవాడు ఎవడను లేడు గాని ప్రతివాడును అన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్య నతులను వారిద్దరు అయితే తన భర్త యందు భయభక్తులు కలిగినట్లు చూచుకున్నాను. ప్రియులారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైన ధర్మమే. తల్లి మదర్ కేసుల పెళ్లి గ్రామ కావస్తారు. ఈమె కుసుమే సత్యనారాయణ ధనవరంలో ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాం. కేసుని పెళ్లి కలిసి వివాహం చేస్తున్నారు. కేసుని పెళ్లి ఈ కేసుని పెళ్లి పుట్టి పెరగకపోయినా ఎక్కడో అండమాన్లో పుట్టి పెరిగినా కానీ ఉద్యోగం ఇస్తే అక్కడ ఉన్నాడు. కానీ సొంత ఊరు మన రాజు తాలూకాలో కడలి. పెండ్లి కుమారుని పరిచయం చేసినటువంటి అది శ్రీనివాసరావు గారికి, శ్రావంతికి, వారికి కూడా నా ప్రత్యేకమైన. మరి మాది తొన్నమండ గ్రామం. మా నాన్నగారు తాడి చంద్రరావు గారు. మరి మా నాన్నగారికి 3 సంతానం. మా అన్నయ్య గారి అమ్మాయిని అదే శ్రీనివాసరావు గారికి ఇవ్వడానికి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. పెండ్ల కుమార్తెని పరిచయం చేసినటువంటి కమాన్ గారు, ప్రసాద్ గారికి మా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. అయితే దేవుని వాక్యాన్ని మనం కొంత సమయాన్ని దేవుని వాక్యాన్ని విందాం. పెండ్ల కుమార్తె పెండ్ల కుమారులకు దైవ సందేశాన్ని ఇస్తున్నట్టుగా ఆ సందర్భంగా మనమందరం కూడా వాక్యాన్ని విని మేలు పొందాలని మాట్లాడుతున్నటువంటి దేవుని దాసులు శాలంరాజు గారు కొద్ది నిమిషాలు వాక్యాన్ని అందిస్తారు. తదుపరి 1-2 మాటలు తెలియజేసిన తర్వాత వివాహ కార్యక్రమాన్ని వివాహ లైసెన్స్ గారు దేవుని దాసులకి లోకల్ సిఆర్ గారు, మైకేల్ గారికి, అలాగే కూడిన దేవుని బిడ్డలైన వారు అందరికీ మరి ప్రత్యేకంగా ఈ దినము మరి నూతనముగా దేవుని చేత జతపరచబడుచున్న శ్రీనివాసరావు గారికి, అలాగే శ్రవంతికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసి మరి త్వరగానే ముగించాలని ఆశపడుతుంది. కాబట్టి ఎందుకంటే మరి వాళ్ళు ఇస్తున్నారంటే మరి దాన్ని మనం కూడా మరి చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి అది శ్రేష్టమైనది అన్నాడు. అయితే ఇక్కడ ముత్యము ఎలా ఉండాలి, శిరస్సు ఎలా ఉండాలి, ముత్యము ఎలా ఉండాలి, శిరస్సు ఎలా ఉండాలి, మీ డ్యూటీస్ని ఎలా నిర్వర్తించుకోవాలి, మీ యొక్క దాంపత్య జీవితంలో మీరు ఎలా కొనసాగిపోవాలి. దేవుని చూసినట్లయితే భార్యకు ముత్యానికి నువ్వు ఇచ్చినటువంటి విధులు, పురుషుడు శిరస్సు అయినటువంటి శిరస్సుకు నువ్వు ఇచ్చిన విధులు మేము నెరవేర్చడానికి సహాయం చేయండి. ఇది ఒక కొద్ది సమయంలో శ్రీనివాసరావు శ్రవంతులు జతపరచబడవలసి ఉంటుండగా ప్రభువా వారి జీవితాల్లో మీరు నడిపించండి. ప్రశస్తి దాదాపు రూపేణ గారు వివాహాన్ని జరిపించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నారు.
ప్రభుత్వ స్త్రీలరా, శ్రీనివాస్ భగవంతుల యొక్క వివాహానికి కార్యనిర్వాహకులు నడుపుతున్న సహోదరులు శాంసన్కి, అలాగే దేవుని వాక్యాన్ని అందించిన మరి సాలింరాజు గారికి, మైకిల్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మాట చదివి వారికి ఒక హెచ్చరిక ఇచ్చి నేను వివాహాన్ని సమయంలో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే మొదటగా 4వ వచనం కింద భాగం నుంచి చెప్తాను. మరి మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళదు కాదు. 3వ వచనం కింద మాట, మీరున్న స్థలం నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళాలి. శ్రీనివాస్ భగవంతులు, మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళింది కాదు. వాళ్ళకు సాంప్రదాయాలకు మరి ఇంతవరకు ఉండిన శ్రీనివాస్ స్రవంతులు, మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళింది కాదు. మీరున్న స్థలం నుండి బయలుదేరి దాని వెంబడి ఇప్పుడే తెలియచేయవలను, లేనట్లయితే ఇక ఎప్పటికీ మౌనంగా ఉండవలసిందే. ఇది ఆఖరి ప్రకటన. సభంతా మౌనంగా ఉంది. ప్రోత్సాహం వల్ల లేక బంధువుల యొక్క ప్రోత్సాహం వల్ల వివాహం జరుగుతుందేమో ఉన్నావా? ఈమెను ప్రేమించి ఆదరించి గణపతి బ్రతికి ఉన్నంత కాలం ఇతరుని ఎవ్వరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేయదువా? ఈమెతోనే కాపురం చేయదు. శ్రీనివాస్ స్రవంతిని వివాహం ఈ పురుషుని భర్తగా స్వీకరించి దేవుని నియమం చెప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? కాపురం చేయదవా? మనం చేస్తున్నాం. మరి మరి శ్రీనివాసు స్రవంతికి ఇవ్వడానికి మీకు ఇష్టమేనా? వేరు వేరు గ్రామాలకు, వేరు వేరు ప్రాంతాలకు, వేరు వేరు కుటుంబాల్లో ఇంతవరకు పెరిగి పెద్దవారై నాయన కుటుంబాలు సంఘాలు ప్రార్థించగా శ్రీనివాసును స్రవంతిని తండ్రి మీరు వారి యొక్క తండ్రి గారి ద్వారా మీరు ఏకపరిచారు. దానికని స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభా మరి తండ్రి వారి యొక్క మరి ఐక్యతను మీరే తండ్రి కడవచ్చు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగం కలిగి, ఒకరి ఎడల ఒకరు విధేయత కలిగి నాయన జీవించడానికి నీ కృపను గురించి నీ సందులో ప్రార్థిస్తున్నాను. ఇది మొదలుకొని తండ్రి వారి జీవిత పర్యంతం నీకు యోగ్యమైన నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి నాయన నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉండడానికి నీ కృపను అనుగ్రహించమని నీ సందులో ప్రార్థిస్తున్నాం. ఇరు సంఘాలకు, ఇరు కుటుంబ క్రీస్తు వారి ఉన్నతమైన నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాం మా పరమ తండ్రి. నమ్మకముగా ఉందని ప్రమాణం చేస్తున్నాను. ఏం చేసాం బాబు? నమ్మకముగా ఉందని ప్రమాణం చేస్తాను. ఎంతకాలం? జీవితకాలం అంతా మరి స్రవంతి ఎడల నమ్మకంగా ఉండాలని ప్రమాణం చేశాను. నీ హృదయంలో దాన్ని భద్రపరచు. థ్యాంక్ యూ వెరీ మచ్.
చూపు చెప్పు. శ్రీనివాసు, స్రవంతిని నేను, శ్రీనివాసులు నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా జీవితకాలం అంతే నీ ఎడల నమ్మకముగా ఉండునని ప్రమాణము చేయుచున్నాను. ఎలా ఉంటానని ప్రమాణం చేశావు? ఎలాగా? ఎంతకాలం? థ్యాంక్ యూ వెరీ మచ్. హృదయంలో భద్రపరచు. ఇదిగో ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మేమందరము కలిసి సంతోషించడానికి నీవు ఇచ్చిన అవకాశం నిమిత్తమై నీకు స్తుతులు వందనాలు. ఇదిగో ప్రభా, నీ ప్రియబిడలు శ్రీనివాసరావు స్రవంతుల యొక్క జీవితంలో మీరు జరిగించిన మేలును బట్టి నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి శ్రీనివాసరావు గారి జీవితంలో జరిగిన మేలును బట్టి నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. భార్య దొరికిన వారికి మేలు దొరికిన నీ యొక్క వాక్యంలో మీరు సెలవిచ్చినారు. ఇదిగో ప్రభువా, నీ ప్రియబిడ్డ భార్యను పొందుకోవటానికి మీరు చూపించిన కృపను బట్టి నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే నీ ప్రియబిడ్డ స్రవంతిని బట్టి నీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమె తన భర్తను పొందుకోవటానికి మీరు చూపించిన కృపను బట్టి విధేయతను చూపించేటువంటి వారి జీవితంలో ప్రభువా నీతో కలిసి నడిచేటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించిన దేవనాలు. వారి ప్రతి సమస్యలోనూ ప్రభువా నిన్ను ముందు పెట్టుకుని నడిచేటువంటి బిడలుగా ఉండటానికి నేను దీవించి అడుగుచున్నాను. చిన్ని ఆశ చిరునవ్వు తొడిగిన ధ్యాస చిత్రంగుంది భాష గుండెల్లో కుసకుసల ప్రాస ఎంతో హాయిలో ఈ మౌనం ఏదో ఊహలో ప్రతి నిమిషం స్పష్టమైపోయింది ఇష్టమని తెలిసి చిన్ని చిన్ని ఆశ చిరునవ్వు తొడిగిన ధ్యాస చిత్రంగుంది భాష గుండెల్లో కుసకుసల ప్రాస వెన్నెలే నీవై వెలుగునే నింపి కబురుకుంటావే తొలి కాంతిలా మనసు తట్టాకే గుర్తుకొచ్చావే బలి సంధ్యలా మేఘమై వచ్చి ఋతువు మార్చావే చినుకునై రాలి చిగురు నల్లాలి చిన్ని ఆశ ఇన్నాళ్ళ కందనే శ్వాస చిత్రంగుంది తెలుసా స్వర్గాన్ని గుండెలో దాచా
కంటి చూపై మనసులే కలిసి చెలిమిలో మునిగి జన్మను దాల్చిన నవ శిశువులం. చిన్ని చిన్ని ఆశ ఇన్నాళ్ళ కందనే శ్వాస. చిత్రంగుంది తెలుసా స్వర్గాన్ని గుండెలో దాచా. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. శృతిలయల సుమధుర గీతం, శృతిలయల సుమధుర గీతం. దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం. పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం. నరుని మంచికై తన చేతులతో, నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం. కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం. మోడుగానున్న జీవితాలు, మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. పద
శ్రీనివాసులు స్రవంతిని మీ అనాది కాల సంకల్పంలో మీరు జతపరిచిన విధానాన్ని పెడదామని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన భారతదేశ సాంప్రదాయ ప్రకారం మంగళసూత్రాన్ని మహాన్ని కట్టారని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది మొదలుకొని వారి జీవిత పర్యంతం నీకు యోగ్యమైన నమ్మకమైన బిడ్డలుగా సాగడానికి నీకు ఉపాధి గ్రహించమని నీ సందులో ప్రార్థిస్తున్నాను. నాయన మీరే సహాయం దయచేయండి. వీరి గర్భఫలాన్ని భూఫలాన్ని సమస్తాన్ని మీరు ఆశీర్వదించమని నీ సందులో ప్రార్థన